హలో అండి, ఇక్కడ నేను మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. కావాల్సిన మెంతులు, సాల్ట్, 2 మామిడికాయలు, ఆవాలు, నూనె, కారం పొడి, మిక్సీ పట్టడానికి జార్. ఈ రెండింటిని వేయించుకొని నేను ఈ జార్లో మిక్సీ పడతాను. ఇప్పుడు మనము ఒక మూకుడు పెట్టేసి మెంతులు వేసుకొని ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్ పైన మనము ఫ్రై చేసుకోవాలి. మంచి రంగు వచ్చేసినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది. ఆరోమా చూసుకోవాలి. చూసుకొని మనము లైట్గా వేయిస్తూనే ఉండాలి. చూడండి, కొద్దిగా కలర్ మారుతుంది కదా, అలా చూసుకుంటూ వేయించుకోవాలి. ఇంకా కొంచెం స్టవ్ని పెంచి లైట్గా వేయించుకుంటున్నాను. కొద్దిగా కలర్ ఇప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వస్తుందండి మెంతులు. అప్పటి వరకు మనం ఇది వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు వేయించుకున్నాక కొంచెం చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయ్యాయి కదా, అలా వచ్చేంత వరకు మనము వేయిస్తూనే ఉండాలి. అలానే ఉంచేస్తే మాడిపోతుంటాయి. అందుకని మనం గరిటెతో కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉన్నాక దీంట్లోకి మనం తీసుకున్న ఆవాలు కూడా వేయాలి. ఆవాల్ని వేయించాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ వేసేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు జార్లోకి తీసుకున్నాను. కొద్దిగా చల్లారనిద్దాము. ఆ తర్వాత దీన్ని మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు 2 మామిడికాయలు తీసుకున్నాను కదా, వాటిని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. మెల్లిగా చిన్న ముక్కలుగా జాగ్రత్తగా కట్ చేసుకోండి, చిన్న ముక్కలుగా. ఆ తర్వాత అన్ని ముక్కలుగా తయారైనాక నేను మీకు చూపిస్తాను. ఇన్ని ముక్కలు వచ్చాయి 2 మామిడికాయలకి. దీంట్లో ఇప్పుడు మనము కారం అవన్నీ చూడండి, ఆ సైజు అంటే పావు భాగం వరకు, ఆ గిన్నెలో పావు భాగం వరకు వచ్చాయి ముక్కలు. దీంట్లోకి మనం రెడీ చేసుకున్న, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ మిక్సీ పట్టుకొని పౌడర్ చేద్దాం. ఇదో మిక్సీ పట్టుకున్నానా, పౌడర్ అయిందా. ఇప్పుడు మెల్లిగా మనం అన్ని మిశ్రమాలని కలుపుకుందాము. గరిటె తీసుకున్నాను. ఫస్ట్ ఆ పౌడర్ వేసేస్తున్నాను. ఏదైతే మనం మిక్సీ పట్టామో అది పౌడరును మొత్తం చక్కగా తీసేసి వేసుకోవాలి. మిక్సీ పట్టి మనం ఏం జల్లించే అవసరం లేదు. కొద్దిగా బరకగా ఉన్నా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు సాల్ట్, అది మొత్తం అవసరం లేదు, కొద్దిగా తగ్గించాను తర్వాత చూసేసుకుందామని. తర్వాతను కారం వేసుకోవాలి. కారం మీకు కొంతమంది ఎక్కువ తింటారు కదా, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. నేనైతే ఇక్కడ మాది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, దానికొని ఒక 4-5 స్పూన్లు వేసాను అంతే కారము. ఆ తర్వాత స్పూన్ గరిటె తీసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని మెల్లిగా గరిటెతో మిక్స్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసేద్దాం. ఆయిల్ కూడా ఆ కప్పుతోనే తీసుకున్నాను. మెల్లిగా ఆ కప్పుతో ఆయిల్ పోసేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమం అంతా చక్కగా మిక్స్ చేయాలి. చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది, ముక్కలకన్నిటికీ పడుతుంది. ఇలా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక అన్ని ముక్కలకు పడుతుంది కదండి, అప్పుడు చూసుకొని ఇంకా కలపడం ఆపేసి చూసుకోండి. ఇది ఇప్పుడు మనకి రెడీ అయిన పచ్చడి. నేను ఇంకొంచెం 1 స్పూన్ కూడా కారం వేసాను. కొంచెం గ్రేవీగా లేదని చెప్పేసి కొంచెం కారం కూడా వేసాను. లేదు మీరు కొలతతో అని అంటే మాత్రం 1 కప్ వేసేసేయండి చాలు. ఇప్పుడు ఇది రెడీ అయిందండి. ఇప్పుడు మనము కొంచెం ఆయిల్ తేలాలి, పైకి తేలాలి, అందుకని అలా ఇంకొంచెం ఆయిల్ పోసుకొని కలుపుకున్నాను. మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసేయాలి. కలిపేసుకున్నాక చూస్తే గ్రేవీలాగా ఉంది చూడండి, పైకి ఆయిల్ తగిలింది. అలా అయినా కొంచెం ఆయిల్ ఉండాలి, అలా పేస్ట్ లాగా జారుడుగా ఉండాలి. ఇది మనకి ఇప్పుడు తయారైన మామిడికాయ పచ్చడి. కొంతమంది ఇందులో వెల్లుల్లి వేసుకుంటారు, పచ్చి వెల్లుల్లి.
ఆ పచ్చి వెల్లుల్లి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వెల్లుల్లి వేస్తే మంచి సువాసన వస్తుంది, బాగుంటుంది కూడా. వెల్లుల్లి మధ్య మధ్యలో తింటూ ఉంటే తగులుతూ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. నేను వెల్లుల్లి కూడా రెబ్బలు తీసేస్తాను కొన్ని. చూడండి ఇప్పుడు కొన్ని అంటే ఇన్ని కాదు, ఇంకొన్ని పడతాయి. అవసరం ఉన్న వాళ్ళు వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిన మామిడికాయ పచ్చడి, అప్పటికప్పుడు మనం ఇంట్లో చేసుకునే మామిడికాయ పచ్చడి. ఇది ఉగాదికి మిగులుతాయి కదండి, ఒకటో రెండో మామిడికాయలు, లేదంటే ఎవరైనా ఇచ్చినవో ఏవో ఉంటాయి కదా, వాటితో మనం ఇలా చక్కగా మామిడికాయ పచ్చడి ఇంట్లోనే పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రెష్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది మీ గుమగుమల మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వేడి అన్నం.